హాయ్ అండి. 'లైఫ్ ఆఫ్ ఆదిత్య' లాస్ట్ భాగం విన్నారు కదా! ప్రిన్సిపాల్ నుండి రవికి ఫోన్ వచ్చింది. మీరు అర్జెంటుగా రావాలి అని చెప్పి కాల్ కట్ చేసింది కదా! ఆ తర్వాత నుండి వినండి. ఆ కాల్ కట్ అయ్యాక రవి పూర్ణకు ఫోన్ చేశాడు. పూర్ణ, మనవాడేదో చేశాడు. స్కూల్ నుండి ఫోను మనిద్దరిని రమ్మని. రెడీగా ఉండు, నేను వస్తున్నాను అని కాల్ కట్ చేశాడు. అలాగే అనేలోపే కాల్ కట్ అయిపోయింది. ఈ ఒక్కరోజు గొడవ పెట్టుకోవద్దురా అని ఎంత చెప్పి పంపించాను. వీడింక మారడు. దేవుడా, సినిమా అవకాశాన్ని తొందరగా వచ్చేలా చూడు తండ్రి అనుకుంది పూర్ణ. రవి వచ్చాక ఇద్దరు స్కూల్ దగ్గరికి వెళ్ళారు. ప్రిన్సిపాల్ రూమ్ దగ్గరికి వెళ్తుంటే భయంగా రవి చేయి పట్టుకుంది పూర్ణ. టీసీ ఇచ్చి పంపించేస్తారేమో, ఇప్పుడెలా? మధ్యలో అంటే ఏ స్కూల్లో జాయిన్ చేసుకోరు అంది. చూద్దాం, ఇక్కడి వరకు వచ్చాక ఎందుకు భయం అన్నాడు. ఇద్దరు లోపలికి వెళ్ళారు. రండి మిస్టర్ రవి అన్నారు ప్రిన్సిపల్. ఏంటి కొత్తగా మర్యాద అనుకున్నాడు రవి. ఇద్దరు లోపలికి వెళ్ళి కూర్చున్నారు. మిసెస్ రవి, మీ అబ్బాయి కలలు నిజమయ్యే రోజు వచ్చింది. మీ వాడికి సినిమా ఆఫర్ వచ్చింది. మొన్న మా యాన్యువల్ డే రోజు మీ వాడి చేసిన డ్యాన్స్కి ఈరోజు ఆఫర్ వచ్చింది అంది ప్రిన్సిపల్. ఆశ్చర్యంతో ఇద్దరికీ నోటమాట లేదు. అలా ప్రిన్సిపల్నే చూస్తున్నారు. హలో, వింటున్నారా అంది వాళ్ళిద్దరి మొహం దగ్గర చేయిని ఆడిస్తూ. మేడం, ఇది నిజమేనా? ఇది నిజమేనా అంది లేచి నిలబడి పూర్ణ. అవునండి, అందుకే మిమ్మల్ని రమ్మన్నాను అన్నారు ప్రిన్సిపల్. ఎక్కడ మేడం, ఏ సినిమా అన్నాడు రవి ఎక్సైటింగ్గా. నాకు ఇప్పుడు ఒకటి అర్థమైంది. యాక్చువల్గా మీ అబ్బాయికి కాదు, మీ ఇద్దరికీ సినిమా పిచ్చి కదా అంది. అలాగే అనుకోండి. ఇంతకీ ఏ సినిమా? ఎవరో చెప్పండి మేడం అన్నాడు రవి. ఇదిగో విజిటింగ్ కార్డ్. ఇది తీసుకుని రేపు మీ వాడిని తీసుకుని అక్కడికి వెళ్ళండి అంది. ఏదో ఇప్పుడే వెళ్ళాలి అన్నట్టు ఇద్దరూ లేచారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ అంటూ లేచి నిలబడి మేం బయలుదేరుతాం మేడం అన్నారు ఇద్దరు. వెళ్తూ పూర్ణ వెనక్కి తిరిగి, మేడం, మా వాడు రేపు స్కూల్కి రాడు అంది. విపరీతంగా నవ్వొస్తోంది ప్రిన్సిపల్కి. కానీ కంట్రోల్ చేసుకుంటూ అలాగే వెళ్ళండి అంది. వాళ్ళు వెళ్ళాక ఆ స్మైల్ చాలాసేపు ఉండిపోయింది ఆమె ఫేస్లో. వీళ్ళ పిచ్చి వాడికి అంటించారు అనుకుంది మనసులో. క్లాస్ రూమ్ దగ్గరికి వెళ్ళి టీచర్తో మాట్లాడుతూ, మా పిల్లాడికి సినిమాలో ఛాన్స్ వచ్చింది. టీచరు ఆదిని తీసుకువెళ్ళమంటారా అంది పూర్ణ. మేడం, ఇలా వచ్చి మీరు ఇక్కడ అడగకూడదు, ప్రిన్సిపాల్ని అడగాలి అంది టీచర్. అడిగానండి, ఇదిగో విజిటింగ్ కార్డు ఇచ్చి తీసుకువెళ్ళమన్నారు అంటూ విజిటింగ్ కార్డు చూపించింది పూర్ణ. ఆది ఆ మాటలు విని లోపల నుండి అందరి వంక గర్వంగా చూస్తూ బయటకు వస్తున్నాడు. ఆ రోజు ముగ్గురు కూడా నిద్రపోలేదు. ప్రొద్దుట జరగబోయేదాన్ని ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఊహించుకుంటూ రెడీ అయ్యి తర్వాత రోజు ముగ్గురు బయలుదేరారు. ఆఫీస్ ఇంకా ఓపెన్ చేయకుండానే వెళ్ళి ఆఫీస్ దగ్గరే కూర్చున్నారు. వాచ్మెన్ వచ్చి డోర్ ఓపెన్ చేస్తూ పక్కనే మెట్లపై కూర్చున్న వాళ్ళని చూస్తూ, ఎవరు మీరు, ఇక్కడికి ఎందుకు వచ్చారు అన్నాడు. సారు వచ్చి కలవమన్నారు అంటూ విజిటింగ్ కార్డు ఇచ్చింది పూర్ణ. తిరిగి వాళ్ళ చేతికిస్తూ, ఓకే మేడం, వెయిట్ చేయండి అంటూ లోపలికి వెళ్ళి అక్కడంతా క్లీన్ చేసి వీళ్ళని లోపల కూర్చోమని బయట క్లీన్ చేస్తున్నాడు. రవి బయటకు వచ్చి, సార్ రావడానికి లేట్ అవుతుందా అన్నాడు. సార్, మీరు ముందే వచ్చేసారండి. ఆఫీసు 10 గంటలకు ఓపెన్ అవుతుంది. సార్ అప్పుడే వస్తారు అన్నాడు అతను. అవునా, ఓకే ఓకే, ఇంకెంతలే, ఇంకొక అరగంటలో వచ్చేస్తారు అంటూ లోపలికి వెళ్ళాడు. 10:30 వరకు ఎవ్వరూ రాలేదు. 10:30 అయ్యాక ఒక్కొక్కరే వస్తున్నారు. వచ్చిన వాళ్ళందరూ ఎవరు మీరని అడగడం, వీళ్ళు మొత్తం అంతా చెప్పుకురావడం. ఒక వ్యక్తి వస్తుంటే, సార్ ఎప్పుడు వస్తారు అని అడిగాడు రవి. నీకే సార్ కావాలి అని అడిగాడు అతను. విజిటింగ్ కార్డు ఇచ్చాడు రవి. నేనే, రండి లోపలికి, ఏడు మీ వాడు అన్నాడు అతను. పక్కన చూస్తూ వాడు లేడు. లోపలికి వెళ్ళాడేమో అనుకుంటూ లోపలికి వెళ్ళారు. అక్కడ పెట్టిన కెమెరాల ముందు రకరకాలుగా పోజులు ఇస్తూ నిలబడ్డాడు ఆదిత్య. అందులో ఒక చురుకుంది సార్, మంచి నటుడు అవుతాడు. అసలు నిజానికి ఏ టెస్ట్లు అవసరం లేవు, కానీ ఫార్మాలిటీస్ ఉంటాయి కదా అన్నాడు అతను. ఓకే సార్, నో ప్రాబ్లం అన్నాడు రవి. నా పేరు యశస్వి,
నేను ఈ మూవీకి డైరెక్టర్ని. మీరిక్కడ లేకపోయినా మీ వాడు చెప్పింది చేస్తాడు కదా అన్నాడు అతను. చేస్తాడండి అంది పూర్ణ. అంకుల్ నేను చేస్తాను, మమ్మీ డాడీ ఇక్కడ ఉండక్కర్లేదు అంటూ వాళ్ళ దగ్గరికి వచ్చాడు. అయితే మీరు కొంచెం బయట వెయిట్ చేస్తారా అన్నాడు యశస్వి. అలాగే అని ఇద్దరూ ముందు ఆఫీస్ రూమ్ దగ్గరకు వచ్చి కూర్చున్నారు. అప్పుడప్పుడు ఏం చేస్తున్నాడో అనుకుంటూ తొంగి తొంగి చూస్తూనే ఉన్నాడు రవి. ఒక 2 గంటల తర్వాత బయటకు వచ్చారు. ఫుల్ మేకప్తో కళకళలాడిపోతున్నాడు. వాడి ముఖం ఆనందంతో వెలిగిపోతోంది. మీ వాడు మిమ్మల్ని అడగక్కర్లేకుండానే డేట్స్ ఇచ్చేశాడండి. ఇది ఫస్ట్ మూవీ కనుక పేమెంట్ ఎక్కువ ఉండదు. అది కూడా మీ వాడు ఓకే చేసేశాడు అన్నాడు యశస్వి. కొడుకు వంక ముచ్చటగా చూసుకుంటున్నారు ఇద్దరు. నేను డేట్స్ అన్నీ మీ వాడికి ఒక చిన్న డైరీలో రాసి డైరీ ఇచ్చాను చూడండి. టైం అంటే టైం ఉండాలి ఆదిత్య. టైంకి ఉండకపోతే మాత్రం నాకు పిచ్చ కోపం వచ్చేస్తుంది అన్నాడు యశస్వి. మీ కోపం రాకుండా నేను చూసుకుంటా కదా అన్నాడు ఆదిత్య. పిట్ట కొంచెం కూతగానం అన్నాడు లోపల నుండి వస్తూ మేకప్ మ్యాన్. సరే మీరు వెళ్ళండి. ఆది గుర్తుపెట్టుకో డేట్స్ అన్నాడు యశస్వి. ఓకే సార్, బాయ్. బాయ్ అంకుల్ అన్నాడు మేకప్ మ్యాన్ చూస్తూ. ఇద్దరూ చేతులు ఊపుతుంటే రవి, పూర్ణ, ఆదిత్య ముగ్గురు బయటకు వచ్చేశారు. ఇక అక్కడి నుండి ఆదిత్య సినీ ప్రస్థానం స్టార్ట్ అయింది. డైలాగ్ చెప్పినట్టు చెప్పడంలో దిట్ట అయిపోయాడు. అలా నటిస్తూ నటిస్తూ కొన్ని సొంత పదాలు కూడా యాడ్ చేసి మాట్లాడేస్తున్నాడు. ఏ సినిమాకైనా బాలనటుడిగా ఆది ఫిక్స్ అయిపోయాడు. రవి అనుకున్నట్టుగానే కొడుకు డేట్స్ చూసుకోవడమే సరిపోతుంది. జాబ్ రిజైన్ చేసేశాడు. సంవత్సరం తిరిగేసరికి సొంత ఇంటికి మారిపోయారు. వాళ్ళ ముగ్గురు కలలు కన్న జీవితం వాళ్ళు సొంతం అవడంతో ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోతున్నారు. ఆదిత్యకి చిన్న వయసులోనే ఈ సక్సెస్ గర్వాన్ని పెంచుతోంది. స్కూలుకు వెళ్ళే టైం లేకుండా పోయింది. స్కూల్లో తీసేస్తామన్న ప్రిన్సిపల్ ఓన్లీ ఎగ్జామ్స్కి వచ్చి రాసి వెళ్ళేలాగా పర్మిషన్ ఇచ్చింది. మ్యూజిక్ క్లాస్, డ్యాన్స్ క్లాస్ లానే చదువు, రోజు 1 అవర్. యాక్టివిటీస్ ఎలాగో చదువు కూడా అలాగే అయిపోయింది. హీరో చిన్నప్పుడు పాత్రలన్నీ ఆదిత్యకే వస్తున్నాయి. మెయిన్ క్యారెక్టర్ వీడిని పెట్టి కూడా సినిమాలు తీస్తున్నారు. డేట్స్ మేనేజ్ చేయడం కష్టమవుతోంది రవికి. ఉదయం పూట ఒక సినిమా అయితే ఈవినింగ్ ఇంకో సినిమా. లొకేషన్ దూరంగా ఉండడంతో వెంటనే వెళ్ళటానికి ఇబ్బంది అవుతోంది. ఒక లొకేషన్ నుండి ఇంకో లొకేషన్కి వెళ్లే లోపల నిద్రపోతున్నాడు. పూర్తిగా రెస్ట్ లేకుండా అయిపోయింది. కానీ వాడికి ఇష్టమైనది అవడం వల్ల హుషారుగా చేస్తున్నాడు. పిల్లాడు కూడా చాలా క్యూట్గా ఉండడం, ఎంత పెద్ద డైలాగ్ చెప్పినా ఆవలీలుగా చెప్తాడు. ఇలాంటివన్నీ ఆదిత్యకి ప్లస్గా ఉన్నాయి. షూటింగ్లో అల్లరి, తోటి పిల్లల్ని కొట్టడం ఇలాంటివన్నీ పెద్దగా ఎవరూ పట్టించుకోవట్లేదు. పెద్ద సక్సెస్ని చూస్తున్న అతనిలో ఉన్న కోపం ఇంకా పోలేదు. అలా సంవత్సరాలు గడిచి వాడు 7th స్టాండర్డ్స్కి వచ్చేసరికి అవకాశాలు తగ్గడం మొదలుపెట్టాయి. షూటింగ్ అలవాటైపోయి ఇంటి దగ్గర ఉండాలంటే వాడికి ఆ ప్రెస్టేషన్ భరించలేకపోతున్నాడు. ఒకరోజు ఉదయం ఎంతసేపటికి రూమ్లో నుండి బయటికి రావట్లేదు ఆదిత్య. పూర్ణ వెళ్ళింది లేపడానికి. దగ్గరికి వెళ్ళి నుదుటిపై చెయ్యి వేసి చూసి, ఫీవర్ లేదు, అయినా పడుకున్నావేంటి, ఏమైంది అంది. ఇప్పుడు లేచి ఏ షూటింగ్కి వెళ్ళాలి, సినిమాలు ఏమి లేవు, అందరూ పక్కన పెట్టారు నన్ను అన్నాడు బాధగా. అలా కాదు నాన్న, ఎదిగే వయసులో ఎవరికీ అవకాశాలు ఉండవు. మళ్ళీ తర్వాత హీరోగా ఎంట్రీ ఇవ్వడమే అంది. మరి అంతవరకు నేనేం చెయ్యాలి అన్నాడు. సినిమాల్లో హీరోలకి ఏమేమి వచ్చి ఉండాలి అంది. డ్యాన్స్, ఫైటింగ్, మంచి ఫిజిక్ అన్నాడు. వాటిని ఇంప్రూవ్ చేసుకో, ఈ టైం ఎందుకు వేస్ట్ చేసుకోవడం అంది పూర్ణ. మంచి ఐడియా అమ్మా, డాడీని మాట్లాడమను, నేను రేపటి నుండి అన్నీ నేర్చుకోవడానికి వెళ్తాను అన్నాడు. ఇప్పుడు నువ్వు చదువు మీద కూడా కొంచెం ఫోకస్ పెట్టు, ఎందుకంటే ఎంతో కొంత చదువు ఉండాలి. రేపు నువ్వు హీరోగా అయ్యాక ఏం చదువుకున్నారు అంటే ఏదో ఒక క్వాలిఫికేషన్ చెప్పాలి కదా అంది. అవును అన్నాడు. అందుకే నువ్వు రోజు స్కూల్కి వెళ్ళు. మార్నింగ్, ఈవినింగ్, సండే లాంటి ఖాళీ టైంలో ఇలాంటివన్నీ నేర్చుకోవటానికి టైంని కేటాయించు. ఇప్పట్లాగే అప్పుడు కూడా హీరో అయిన వెంటనే బిజీ అయిపోతావు అంది పూర్ణ. రవి బెడ్రూమ్లోకి వస్తూ నీకు ఫోను అంటూ ఫోన్ తీసుకొచ్చి ఆదిత్యకి ఇచ్చాడు. అది తీసుకుని అటుపక్క మాట వింటూ హలో సార్, గుడ్ మార్నింగ్ అన్నాడు ఆదిత్య. ఒకసారి నీతో మాట్లాడాలి, కుదిరితే వస్తావా ఆఫీస్కి అన్నాడు యశస్వి. తప్పకుండా సార్, ఒక అరగంటలో అక్కడ ఉంటాను అని కాల్ కట్ చేసి రెడీ అవ్వడం కోసం పైకి లేచాడు. దేనికట రమ్మంట, ఏదైనా మూవీ ఉందా అంది పూర్ణ.
ఏమో తెలీదు, ఒకసారి మాట్లాడాలి రమ్మన్నారు అన్నాడు వాష్రూంలోకి వెళ్తూ. నేను కూడా రానా అన్నాడు రవి. ఎందుకు, డ్రైవర్ ఉన్నాడు కదా, ఏమైనా డేట్స్ అడిగితే అప్పుడు మీకు ఫోన్ చేస్తానులేండి అన్నాడు. రెడీ అయ్యి యశస్వి ఆఫీస్కి వెళ్ళాడు. ఆది వస్తూనే రా ఆది అన్నాడు చూస్తూ యశస్వి. అక్కడ కూర్చుని చెప్పండి సార్ రమ్మన్నారు అన్నాడు. ఆది, హీరోగా ఏ బ్యానర్లో లాంచ్ అవుదాం అనుకుంటున్నావు అన్నాడు. అలా ఏం అనుకోలేదు సార్ ఇంకా అన్నాడు ఆదిత్య. బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చింది నా డైరెక్షన్లోనే, హీరోగా కూడా అదే జరగాలి. అలా అయితే నీకు నాకు కూడా ఒక పేరు వస్తుంది అన్నాడు యశస్వి. అంతకంటేనే సార్, మీరు అనాలి కానీ ఇప్పుడే రెడీ నేను అన్నాడు. ఇప్పుడు కాదు ఆదిత్య, నువ్వు చిన్నగా కనిపిస్తున్నావు, కొంచెం బాడీ పెంచు, జిమ్కి వెళ్ళు అన్నాడు. నేను కూడా ఈరోజే ప్లాన్ చేశాను సార్ వెళ్ళటానికి అన్నాడు ఆదిత్య. అవునా, మంచిది, ఒక 2 ఇయర్స్లో మనం ప్లాన్ చేసేద్దాం అన్నాడు యశస్వి. థ్యాంక్ యూ సార్, నన్ను ఇప్పుడే పిలిచి చెప్పినందుకు అన్నాడు. అలా ఏం లేదులే కానీ నువ్వు మర్చిపోవు కదా, ఒక పని చేద్దాం, ఈ పేపర్స్ని హీరోగా ఫస్ట్ లాంచ్ నా డైరెక్షన్లోనే అని రాయించాను, ఈ పేపర్లో చూడు, చదివి సంతకం పెట్టు అన్నాడు యశస్వి. ఆ తర్వాత ఏమైందో మరో భాగంలో విందురు కానీ. థ్యాంక్ యూ.